నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్స్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం. రేయి మొదటి జామున మొరపెట్టుము, హృదయమును కృమ్మరించుము. క్రీస్తు పూర్వం 586లో బబులోనీయులచే యెరూషలేము నాశనం చేయబడి యెరూషలేము నగరం ధ్వంసమై దేవాలయం కాలిపోయి ప్రజలు చెరలోనికి తీసుకెళ్లబడ్డారు. ఈ గ్రంథం ఒక దుఃఖ గీతము. ఇది దేశ పతనం, ఆధ్యాత్మిక పతనాన్ని, దేవుని తీర్పును గురించి విలాపంగా ఉంది. 2వ అధ్యాయం దేవుని కోపాన్ని వివరిస్తూ ఉంది. నగరం శత్రువులచే చుట్టబడింది. పిల్లలు ఆకలితో చనిపోతూ ఉన్నారు. దేవుని రక్షణ తాత్కాలికంగా తొలగించబడింది. ఇటువంటి పరిస్థితులలో 2వ అధ్యాయం 19వ వచనం ఒక పిలుపు, పశ్చాత్తాప ప్రార్థనకు ఉంది. రేయి మొదటి జామున లేచి మొరపెట్టుకొనుము. ఈ వాక్యం అత్యవసరతను సూచిస్తుంది. రాత్రి నిద్రించే సమయం కానీ పరిస్థితి అంత గంభీరమైనది కాబట్టి లేచి ప్రార్థించాలి. ఈ ప్రార్థన మన ఆత్మీయ జాగరూకతకు ఒక మేలుకొలుపు వంటిది. నీ హృదయము నీటి వలె కుమ్మరించుము. కేవలం మాటలతో కాక హృదయాంతరంగమును పూర్తిగా దేవునికి నిజమైన పశ్చాత్తాపంతో ప్రార్థించుట. నీ పిల్లల ప్రాణము నిమిత్తము చేతులు ఎత్తుము. ఈ ప్రార్థన తల్లిదండ్రులు వారి పిల్లలు భవిష్యత్ తరాల మేలు కోసం దేవుని సన్నిధిలో హృదయాన్ని క్రొమ్మరించి చేసేటటువంటి ప్రార్థన. 62వ సంకీర్తన 8వ చరణంలో కూడా ప్రార్థన అనేది మన హృదయాలను దేవుని సన్నిధిలో క్రొమ్మరించి చేయాలని రాయబడి ఉంది. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. హన్న తన మనసును దేవుని ఎదుట తన హృదయాన్ని కృమ్మరించి తనకు కలిగిన లోటును గూర్చి కన్నీటితో పిల్లల కొరకు చేసిన ప్రార్థన దేవుడు విని సమూయేలు వంటి ప్రవక్తను దేవుడు ఆమెకు అందించాడు. మన ప్రార్థన హృదయపూర్వకంగా చేసేదిగా, మన ఆత్మీయ స్థితిని మేలుకొల్పేదిగా, భావితరాల క్షేమం కోసం అయినదిగా ఉండాలి. ఆమేన్.